ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో, ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని. మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో, వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఫెర్రో ఎలాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెర్రో ఎలాయ్స్ ఇండస్ట్రీలో దాదాపు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం, ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఫెర్రో ఎలాయ్స్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవాబాద్ ఫెర్రో ఎలాయ్స్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైం ఆ ప్రపోజల్ కూడా ఆలోచించమని చెప్పేసి కూడా అడ్వైస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్లో, 2 సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్లో, కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే. 11,162 విలేజ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్ ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో 11 మంది విలేజ్ సెక్రటేరియట్లు, 10 మంది వార్డ్ సెక్రటేరియట్లో అలాట్ చేశారు ఎంప్లాయీస్ని. కానీ ఒక ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ముందు చూపు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచనకి ఫైనాలిటీ ఇవ్వకోకుండా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్గా ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయట్లేదనే అభిప్రాయం ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్ చేయటం కానివ్వండి, వాళ్ళకు ఒక మార్గదర్శకం ఇవ్వటం కానివ్వండి, ఈ చాలా లోపాలు కనపడతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 కేటగిరీస్గా వీటిని విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఈ గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ని 3,500 జనాభా పైబడి ఉన్న ఒక సెక్రటేరియట్, అదేవిధంగా 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సెక్రటేరియట్స్, అదేవిధంగా 2,500 కంటే తక్కువ ఉన్న సెక్రటేరియట్స్, జనాభా తక్కువ ఉన్న సెక్రటేరియట్స్. ఈ 3 సెక్రటేరియట్స్ని ఏర్పాటు చేసి 2,500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2,500 నుంచి 3,500 వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటేరియట్స్లో 7 మందిని, 3,500 పైబడి ఉంటే 8 మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.